స్థానిక ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఎంఆర్ఓ గారి దగ్గర సమావేశం ఏర్పాటు చేసి కబేడవాడు ఏదైతే గొడ్డు మాంసం ఫ్యాక్టరీ వాడు ఎవరైతే వచ్చాడో మేనేజరు, ఆ మేనేజర్ వచ్చి అన్ని అనుమతులు ఉన్నాయని లేవని మరి నిరూపిస్తే ఎంఆర్ఓ గారు ముందు చేస్తే, లేదంటే కలెక్టర్ గారు కమిటీ వేసారండి దీని గురించే పరిశీలిస్తున్నారు. కలెక్టర్ గారు కమిటీ వేసింది, కలెక్టర్ గారు వారు స్వతహాగా వేయలే. మేము హైకోర్టు ఆర్డర్ వైలేట్ అవుతుంది, కంటెంట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి నోటీస్ ఇచ్చాం కలెక్టర్ గారికి. అమ్మ హైకోర్టు ఆర్డర్ వైలేషన్ జరుగుతుంది, కంటెంట్ అవుతుంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిపార్ట్మెంట్ అందరికీ కూడా పంచాయతీ సెక్రటరీకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి, పంచాయతీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీకి, మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళందరికీ కూడా అక్కడ హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘన జరుగుతుంది, కంటెంట్ అవుతుంది, మీరు దీని మీద చర్యలు తీసుకోండి, దీన్ని పరిశీలించండి అని చెప్పి మేము నోటీస్ ఇచ్చాం. మేము నోటీస్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కమిటీ వేశారు. 7 రోజులు 5 రోజులు సమాధానం చెప్పమని. ఏమైందో తెలియదు. ఆ కమిటీ ఏమి నివేదిక ఇచ్చిందో తెలియదు. దాని వరకు ఇంతవరకు లేదు. కానీ ఈ తప్పుడు పత్రాలతోటి చట్ట వ్యతిరేకంగా వాడి ఇష్టానుసారంగా అక్కడ వాడు అక్రమంగా ఫ్యాక్టరీ నడుపుతుంటే మేము మొరబెట్టుకుంటుంటే మా మొర ఆలకించట్లేదు. మా మొర ఆలకించుకుంటూ అదే యథేచ్ఛగా తప్పులు చేస్తాను ఉన్నారు. సరే ఇంకా మాకేం తెలియకుండా ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి మళ్ళా కలెక్టర్ గారు కమిటీ చేస్తే వాళ్ళు ఎక్కడ బిమ్మిని చేస్తారో, కలెక్టర్ గారికి ఏం తప్పుడు సమాచారం ఇస్తారని చెప్పి మేమేం చేసామంటే మళ్ళా ఇలాగే మన ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోండు. స్పందనలో అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ ఎంఆర్ఓ గారు ఏం చేస్తే సంబంధిత శాఖల వారు ఫార్వర్డ్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు మేము వాసన వచ్చిన రోజు కంప్లైంట్ ఇస్తే వారం రోజులు పోయిన తర్వాత వచ్చి ఇక్కడ అంతా బాగానే ఉందన్నాడు. ఆడు వచ్చేటప్పటికి ఏం చేయడాడు, మొత్తం అంతా శుభ్రం చేసి అత్తరు పోసాడు. వాసన ఎప్పుడు వచ్చిందో అలాగే అప్పుడు ఎవరు మళ్ళీ ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పారు, ఆర్డీఓ గారు అన్నాడు ఎప్పుడు వాసన వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ చేయండి అప్పుడు మనిషి లేడు అని చెప్పి ఏవే డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ కూడా ఆర్టీఐలు పెట్టు. అసలు మీరు ఇచ్చిన అనుమతులు ఏంటి, వాడు అమలు చేస్తున్న పద్ధతి ఏంటి, ఆ వైలేషన్ జరుగుతుందా లేదా, మీరు ఇచ్చిన నియమ నిబంధనలు లోబడి పనిచేస్తున్నాడా లేదా వైలేషన్ జరిగిందా, వైలేషన్ జరిగితే వాడి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఎవరు తీసుకోవాలి, ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్కి మళ్ళీ లెటర్లు రాసాం. ఏది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటరు, సింగిల్ విండోకి, అప్పిడా వాడికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ కోసం వాడు పంచాయతీ అనుమతి లేకుండా మీరు చేస్తున్నాడు, మీరు ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి కూడా మనం పెట్టి వాడిని మీ నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తున్నాడా లేదా, పని చేయకపోతే వాడి మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా, తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి చర్యలు అని. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు, మీరు అదేమో కన్వర్షన్ చేసాడు, రెసిడెన్షియల్ పర్పస్ కన్వర్షన్ చేశాడు. రెసిడెన్షియల్ పర్పస్ కన్వర్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి ఎలా వాడికి సూచన డయాగ్రామ్ ఇచ్చారు, వాడికి అనుమతి ఇచ్చారు కన్స్ట్రక్షన్కి అని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు వారికి అడగడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ పశువర్ధక శాఖ, అసలు ఈ జిల్లాలో ఉన్న పశువులన్నీ, అందులో డ్రాట్ యానిమల్స్ ఎన్ని, ఆన్లైన్లో ఏం చూపిస్తుంది, 40,000 చిల్లర చూపిస్తుంది. అంటే మొత్తం పశువుల సంఖ్య వచ్చేసేమో 2 లక్షల దాకా చూపిస్తుంది. మొత్తం మన జిల్లాలో ఉన్న గేదెల సంఖ్య, అందులో రైతులకు ఉపయోగపడేది ఒక 40,000 చూపిస్తుంది. ఇప్పుడు ఇక నేను అనుమతి ఇచ్చినేమి 1,45,000 గేదెలు కోసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? పాడి పశువుల కోసం చెప్తాను ఉన్నాం మనం, అది కూడా ఇల్లీగల్గా, దాని పర్యవేక్షణ లేదు. పశువర్ధక శాఖ వారు చెప్పాం అక్కడ చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా ఆర్టీఐ పెట్టాం. అది మీకు అప్పిడా వాళ్ళు ఇచ్చిన సూచన ఏంటి, ఎప్పుడు ఇచ్చారు, మీరు దాన్ని ఎలా పరిగణలో తీసుకున్నారు, ఎంతకాలంగా మీరు ఆ కంపెనీలో మీరు వర్క్ చేస్తుంటే మీరు పరిశీలిస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని గేదెలు కోసారు, ఎంత మాంసం ఎక్స్పోర్ట్ చేశారు, వాడు నియమ నిబంధనలు లోబడి పనిచేస్తున్నాడా, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడా, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వాడి మీద ఏం చర్యలు తీసుకున్నారా, ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వారికి లెటర్ పెట్టాం. మళ్ళా
గ్రామ పంచాయతీ చేతల వారికి లెటర్ పెట్టాం, బాబు ఇవన్నీ ఉండాలి కదా, నువ్వు అనుమతి ఇవ్వలేదు అంటున్నావు కదా, నడుపుతుంటే వాడి మీద ఏం చర్యలు తీసుకున్నావు. గతంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు మీకు లెటర్ రాశారు గ్రామ పంచాయతీకి, ఏమని చెప్పి ఎక్కడెక్కడ ఏముండాలి అవన్నీ కూడా మీరు అమలు చేయండి, మీరు పరిశీలించండి, పర్యవేక్షణ చేసి మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమండ్రి వారు చేతల గ్రామ పంచాయతీకి లెటర్ రాశారు. రాసిన వాటిని మీరు అమలు చేశారా లేదా, మీరు పర్యవేక్షణ చేశారా లేదా, ఇవన్నీ కూడా తెలియజేయండి అని చెప్పి చేతల గ్రామ పంచాయతీ వారిని కోరడం జరిగింది. వీటన్నిటికీ కూడా కలెక్టర్ గారు వేసిన కమిటీకి సమాధానం చెప్పాలి. హైకోర్టులో ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో, కంటెంట్ ఆఫ్ కోర్టు ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఆఫ్ కోర్టుకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్టీఐకి సమాధానం చెప్పాలి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవన్నీ కొంచెం సమయం పడుతుంది, వాటి సమయం తీసుకోనివ్వండి. ఈలోపు నేనేం చెప్తున్నానంటే, మనం ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నది ప్రజల రక్షణ కోసం, పర్యావరణ రక్షణ కోసం, పశువుల రక్షణ కోసం, ఎవరికి ఇబ్బంది జరగకుండా మనం ఒక నియమ నిబంధనలతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వ శాఖల వారు దాన్ని అమలు అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన తణుకులో చేతల గ్రామ పరిధిలో ఏవైతే జరుగుతున్న గొడ్డు మాంసం ఫ్యాక్టరీ వాడు ఎవరైతే, లేహం ఫుడ్స్ వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రతి చట్టాన్ని, ప్రతి నియమ నిబంధనని కూడా ఉల్లంఘించి వాడిని నడుపుతూ ఉంటే, వాడి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే, ఆ కార్యకలాపాలని అడ్డుకోవాల్సిన అధికారులు అడ్డుకోకుండా అయ్యా చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు, దాన్ని కొంచెం మీరు పరిశీలించండి మేము ఫిర్యాదులు చేస్తుంటే మా ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా వాడు చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాడికి సహకరిస్తుంటే ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి మేము ప్రభుత్వం